దేవా, నీ కూతురు కీర్తి ఫోన్ చేస్తోంది. అమ్మా కీర్తి, చెప్పమ్మా. తాతయ్య, నేను రానిని. నాకు తెలుసమ్మా, కానీ ఈ రోజు నుంచి నువ్వు నా కీర్తివే, అందుకే అలా పిలిచాను. సరే, ఏంటో చెప్పమ్మా. ఏంటో తాతయ్య, పొద్దున ఆ కార్యక్రమం చేసిన దగ్గర నుంచి నాకే తెలియకుండా నా మనసుకి ఏదో చెప్పలేని అనుభూతి ఒకటి కలుగుతుంది. ఇన్ని రోజుల్లో నేను చేయలేకపోయిన కార్యక్రమం ఏదో ఈరోజు నేను చేశాను అన్నంత తృప్తిగా ఉంది. వాళ్ళెవరో నాకు తెలియదు. మీరు చెప్పే వరకు అక్కడ ఆ కార్యక్రమం ఉందని కూడా నాకు తెలియదు తాతయ్య. నాకే తెలియని మనిషి విషయంలో నేను చేసిన పనికి ఇంత ఆనందం ఎందుకు కలుగుతుందో కూడా నాకైతే అర్థం కావడం లేదు. చూడమ్మా, చేసే ప్రతి పని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా. ఈరోజు ఆ కార్యక్రమం నీ చేతుల మీద జరగాలని విధి నిర్ణయించింది, అందుకే అలా జరిగింది. మీ ఇద్దరికీ విడిపోని బంధం ఏదో ఉంది కాబట్టే నీకు ఆ ఆనందం కలిగింది. కూతురిగా నువ్వు చేశావు, తండ్రిగా తను స్వీకరించాడు. నేను కీర్తిని కాదు కదా. ఆ రోజు కీర్తిలా నాటకం ఆడానని ఈరోజు మీరు నాతో ఈ పని చేయించారు. కానీ నిజమైన కీర్తి వచ్చి చేస్తేనే కదా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుంది. మనస్ఫూర్తిగా ఎవరు చేసినా సరే అది మంచి పని అవుతుందమ్మా. నిన్ను వాళ్ళ కూతురుగా చూశారు కాబట్టి నువ్వు పెట్టిన ముద్ద నీ కాకులొచ్చి తిన్నాయి. వాళ్ళు నిన్ను కూతురుగా అనుకున్నారు కాబట్టి నీకంత ఆనందం కలిగింది. జరిగిందంతా మంచే కదమ్మా, ఇంకా దాని గురించి ఎందుకు. తన కూతురు ఎవరనేది వచ్చే సంవత్సరం దానికి తెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఉంటానమ్మా. చూసావా దేవా, నీ రూపాన్ని మర్చిపోయినా నీ కూతురికి నీకు చేసిన క్రతువు తలుచుకుంటుంటే తన మనసు తనకు చెప్తుంది మీ అనుబంధం విడదీయరానిది అని. ఇదే రక్త సంబంధాలకున్న బలం. ఈ కార్యక్రమం జయప్రదం అయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. నేను చేసింది మంచి పని అని నాకు మరింత సంతోషంగా ఉంది. సుష్మా, హెడేక్గా ఉంది, టీ పెట్టు. నాకు టీ పెట్టడం రాదు. రాదు అంటే కుదరదు, నేర్చుకోవాలి. నా భార్యగా నా ఇంట్లో ఉంటానన్నావు. భార్య అంటే భర్త ఏదడిగితే అది చేయాలి. అలా చేయలేనంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండాలంటే మాత్రం నేను చెప్పింది చెయ్యాలి. టైం దొరికితే చాలు నన్ను పంపించాలని చూస్తున్నావు, కానీ నాకు వెళ్ళే ఉద్దేశం లేదు. టీయే కదా, పెట్టి తీసుకొస్తాను. పాలు వేడెక్కాక టీ పొడి వేయాలా, ముందే వేయాలా? ఎప్పుడేస్తే ఏముంది, పాలల్లో వేయడమే కదా. సరిపోతుందో లేదో, ఇంకొక స్పూన్ ఇద్దాం. 1 స్పూన్, ఇంకొక స్పూన్ ఇద్దాం.
తీసుకోండి. టీ అడిగారు కదా, తాగండి. టీ ఎలా ఉంది? నీలాగే ఉంది. కనీసం వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పడం కూడా తెలియదు అనుకుంటాను. సుష్మా, మమ్మీ కూర్చో మమ్మీ. ఎలా ఉన్నావు? నువ్వు మన ఇంట్లో ఉన్నప్పుడు నేను నిన్ను మహారాణిలా చూసుకున్నాను. నువ్వు మాత్రం అక్కడ ఉండనని ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడెలా ఉన్నావే? నా జీవితం ఎలా ఉండకూడదు అనుకున్నానో అలాగే ఉన్నాను. కానీ ఒకటి, మీ ఆయన చెప్పారు కదా నేను నా భర్త దగ్గర ఉండాలని. అందుకే ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను కదా అని సాధించడం మొదలుపెట్టాడు. టీ పెట్టు అన్నాడు, పెట్టించాను. అదేంటి, టీ నీకు పెట్టడం రాదు కదా, మరెలా పెట్టావు? టీ పెట్టడం ఏమైనా బ్రహ్మ విద్య? కొంచెం బుర్ర ఉపయోగించి కలిపాను. గోపి తాగాడా? తాగాడు. నాలాగే ఉంది అన్నాడు. నేను బాగుంటాను కాబట్టి టీ కూడా బాగుందని అర్థమైంది. ఉండు, నీకు తీసుకొస్తాను. ఇదిగో మమ్మీ టీ. చిచ్చి, ఇదేంటి టీ ఇంత చెత్తగా ఉంది? టీ పొడి కొంచెం వేస్తే టీ రుచిగా ఉంటుంది. టీ పొడి ఉంది కదా అని మొత్తం పాలల్లో వేస్తే వాంతి వస్తుంది. చిచ్చి, నీలాగే ఉందని గోపి అంటే నువ్వేమో నీ అంత బాగుంది అనుకున్నావు. కానీ గోపి దృష్టిలో నువ్వు కూడా చండాలంగా ఉన్నావని చెప్పాడు. టీని నీతో పోల్చాడు. ఆయన ఎంత దరిద్రమైన టీ గోపి ఎట్లా తాగాడే? నీకు చేతనైతే చెయ్యాలి, లేదంటే నోరు మూసుకుని ఉండాలి. నాకు కూడా ఇలాంటి టీ ఇస్తావా? థు, నోరంతా పాడైపోయింది. థు, వాష్ బేసిన్ ఎక్కడుంది? మరీ అంత చేతుగా ఉన్న టీ గోపి ఎలా తాగాడు? ఎంత చేతుగా ఉన్న టీ నేనిచ్చానని గోపి తాగి వెళ్ళాడా?